హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడేవాళ్ళు కానివ్వండి, లేదా ఆయుర్వేదిక్ చిట్కాలు వాడేవాళ్ళు కానివ్వండి, ఫుడ్ విషయంలో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మనము పథ్యం అనేది కరెక్ట్గా చేసినప్పుడు మాత్రమే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ కానివ్వండి, లేదా ఆయుర్వేదిక్ చిట్కాలు కానివ్వండి మనకు చక్కని ఫలితాన్ని అందిస్తాయి. అయితే ఇలాంటివి వాడే సమయంలో, ఈ చిట్కాలు కానీ మెడిసిన్స్ కానీ వాడే సమయంలో ఎలాంటి ఆహార నియమాలను పాటించాలి అది ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మెడిసిన్ వాడేవాళ్ళు కానివ్వండి, చిట్కాలు వాడేవాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఏదో ఒక సమస్య కోసమే వాడుతూ ఉంటారు. ఆ సమస్య రేజ్ అవ్వడానికి గల కారణాలను మీరు గుర్తించినట్లయితే వాటిని పూర్తిగా అవాయిడ్ చేయండి. లేదా ఇప్పుడు చెప్పిన వాటి అన్నింటినీ కూడా మీరు అవాయిడ్ చేసి నేను చెప్పిన మాత్రమే తీసుకోండి. దీనివల్ల అన్ని రకాల చిట్కాలు, అన్ని రకాల మెడిసిన్స్ మీకు మీద మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా మెడిసిన్ తీసుకున్న వాళ్ళు, చిట్కాలు వాడేవాళ్ళు నాన్ వెజ్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఒక ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. చికెన్, చేపలు మాత్రం ఎట్టి పరిస్థితులలో తినకూడదు. అదేవిధంగా బాయిల్డ్ ఎగ్స్ తినొచ్చు, ఆమ్లెట్లు తినకూడదు. మటన్ అప్పుడప్పుడు తినొచ్చు, ఏం పర్వాలేదు, ఓకే. అదేవిధంగా బోటి కానీ, తలకాయ కూర కానీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. సూప్, పాయ తీసుకోవచ్చు. నాన్ వెజ్లో ఈ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మళ్ళీ తర్వాత బీస్ అంటారు, దస్ అంటారు, అన్నీ కూడా బంద్ చేయాలి, ఓకేనా. తర్వాత చింతపండు, ముఖ్యంగా పులుపు వల్ల అనేక రకాలైనటువంటి స్కిన్ డిసీజెస్, మలబద్ధకము, చాలా రకాల హీట్, చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. పులుపును సాధ్యమైనంత వరకు మీరు దూరంగా ఉంచాల్సిందే. అది ఏ పులుపైనా కానీ, చింత పులుపే కానివ్వండి, నిమ్మ పులుపే కానివ్వండి, ఏ పులుపైనా కానివ్వండి, నోటికి పులుపు అనిపించిన ప్రతి దాన్ని మీరు అవాయిడ్ చేయండి. మళ్ళీ ఫోన్ చేసి సార్ బత్తాయి పులుపు ఉంటుందా, తీయ ఉంటుంది, పుల్లగా అనిపించిందంటే పక్క పెట్టండి, తీయ ఉంటే తినండి. గ్రేప్ తీయ ఉంటే తినండి, లేదంటే పుల్ల ఉంటే పక్క పెట్టేసేయండి. సో ఆ విధంగా మీరు పులుపు అనే దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. ఇకపోతే కొంతమంది కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలతో ఉన్న వాళ్ళు ఆలుగడ్డ, వంకాయ, దొండకాయ ఇలాంటి వాటిని తీసుకోకూడదు. నార్మల్గా హెల్తీగా ఉన్న వాళ్ళు, తినేవాళ్ళు తినవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇకపోతే టమాటా చాలా మంది అడుగుతుంటారు, సార్ మాకు పప్పులో టమాటా వేస్తాము, బీరకాయలు టమాటా, కూరలలో టమాటా లేకుండా వండలేరు కదంటే, అలా వండుకున్న వాటికి ఎలాంటి సమస్య రాదు. కానీ కర్రీ అంటే కంప్లీట్గా టమాటా కర్రీ మాత్రం తీసుకోకూడదు, అది పుల్లగా ఉంటుందని మీకు కూడా తెలుసు. బాయిల్డ్ ఎగ్స్ కూడా తినొచ్చు, రోజుకు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తినండి, చాలా మంచిది. పోతే గోంగూర తినకూడదు, వేడి చేస్తుంది. శనగపిండి, శనగపప్పు, బజ్జీలు శనగపిండితో చేసినవి ఇలాంటి అన్నింటినీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఇకపోతే కాఫీ కూడా శరీరాన్ని వేడి చేస్తుంది, కాఫీ అవాయిడ్ చేయండి. టీ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. అలవాటు ఉంది, తప్పనిసరి మేము ఉండలేము అని అనుకున్న వాళ్ళు కొద్ది మోతాదులో టీ తీసుకోవాలి, మరి పెద్ద గ్లాసులో తాగండి, ఓకేనా. తర్వాత ఇకపోతే మద్యం అయితే పూర్తిగా బ్యాన్. ఇంకా డ్రింక్స్ అనేది ఏ డ్రింక్ అయినా సరే మొత్తం మానే. కొంతమంది సార్ మీకు కళ్ళు తాగచ్చా సార్ అని అంటారు. కళ్ళు కూడా పుల్లగా ఉంటుంది, తాగకూడదు. తీయగా ఉంటే ఓకే, ఓ గ్లాస్ యాక్సెప్ట్ చేస్తున్నాం మీకు కూడా. ఇంకా మామూలుగా హార్డ్ కానివ్వండి, బీర్లు కానివ్వండి అన్ని బద్దు, బ్రీజర్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. లేదా అని ఇంతకుముందు కూడా సజెస్ట్ చేశాను, రెడ్ వైన్ తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అది కూడా ఎప్పుడో ఒకసారి అకేషన్ ఉంది, కంపల్సరీగా వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాత్రమే తీసుకోవాలి. అంతేగాని తీసుకోమన్నా కదా అని రోజుకు ఒక బాటిల్ కోసం తాగుడు కాదు. అలాంటివి చేస్తే మళ్ళీ శరీరం అంతా కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అయితే వీటితో పాటుగా నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. మరి ఏం తినాలి సార్ అంటారు, బీరకాయ తినండి, బెండకాయ తినండి, ఆలుగడ్డ తినండి, వంకాయలు తినండి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బీట్రూట్ అన్ని తినొచ్చు. ఇంకా మిగతా అన్ని ఆకుకూరలో ఒక గోంగూర తప్పించి అన్ని ఆకుకూరలు తినండి. పప్పులలో ఒక శనగపప్పు తప్పించి అన్ని పప్పులు తినండి. కూరగాయలు చెప్పినవి అన్ని తినొచ్చు. నాన్ వెజ్లో వచ్చేసి మీకు మటన్ ఉంటుంది, బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి, ఓకేనా. ఇవి రెగ్యులర్గా మీరు తీసుకోవచ్చు. సో ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ, చిట్కాలు కానీ మనకు చక్కగా పనిచేస్తాయి. పెరుగుని అవాయిడ్ చేయండి, పెరుగు బదులుగా మజ్జిగను తీసుకోండి, దీనివల్ల చక్కగా ఉపయోగపడుతుంది. ఆ మజ్జిగలో కూడా ఒక 4-5 ఉల్లిపాయలు వేసుకొని తీసుకోండి, శరీరానికి చలవ చేస్తుంది, మంచి బలాన్ని ఇస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తినండి, చాలా మంది డ్రై ఫ్రూట్స్ తినండి, మొలకెత్తిన గింజలు తినండి, ఓకేనా. ఇలాంటివి తీసుకోవడం వల్ల శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్ ఇవన్నీ కూడా మైదాతో తయారు చేసినవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సిందే. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ అస్సలుగా పోదు. బిర్యానీ తినొచ్చు, ఓకేనా. కొన్ని సందర్భాల్లో వెజిటేబుల్ బిర్యానీ తినొచ్చు. కావాలి అనుకుంటే సమస్యలు ఏం పెద్దగా లేదు అనుకునే వాళ్ళు మటన్ బిర్యానీ మాత్రం తినొచ్చు, ఓకేనా. కీమా బిర్యానీ తినొచ్చు, ఏం పర్వాలేదు, దాంతో పెద్ద నష్టమే ఉండదు.
చికెన్ జోలికి మాత్రం, ఎగ్స్ జోలికి మాత్రం, ఆమ్లెట్ జోలికి మాత్రం 80% పోకండి. ఓకేనా? ఇది ఏంటంటే పెద్దగా సంబంధం అలా తినమన్నాం కదా అని ఎక్కువగా తినకూడదు. పార్టీలకు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, ఇంట్లో పనులు ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మంత్లీ 1 or 2 times అయితే ఏ సమస్య ఉండదు. సో ఈ విధంగా చేస్తూ వాటరు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, చిన్న చిన్న వ్యాయామాలు, శరీరానికి చెమట వచ్చే వరకు మాత్రమే వ్యాయామాలు చేయడం వల్ల మీరు ఈ సమస్యలు ఎలాంటి వాటికి వాడుతున్నా కూడా అన్ని కూడా మీ శరీరం మీద మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. మేము కూడా మా వద్ద మెడిసిన్ వాడుతున్న వాళ్ళకు కూడా ఇలాంటి సజెషన్సే చేస్తాము. కాబట్టి వాళ్ళు చక్కగా మంచి రిజల్ట్ పొందడం, చక్కగా మంచి వ్యాధి నుంచి బయటపడడం, మంచి కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదే మా సక్సెస్ కూడా కారణం అని కూడా నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.